Hi guys, this is Code with Thiru. This is my first video of HTML, and today we have to discuss HTML introduction. అది కూడా మన తెలుగులో నేర్చుకుందాం. HTML ఇంట్రడక్షన్. ఫస్ట్ మనకి HTML ఏంటో తెలుసుకుందాం. HTML అంటే హైపర్ టెక్స్ట్ మార్కప్ లాంగ్వేజ్. దాంట్లో కూడా మనం హైపర్ టెక్స్ట్ అంటే ఏంటి, మార్కప్ లాంగ్వేజ్ అంటే ఏంటో కూడా తెలుసుకుందాం. అండ్ వాట్ ఈస్ హైపర్ టెక్స్ట్? లింకింగ్ మల్టిపుల్ వెబ్ పేజెస్ని హైపర్ టెక్స్ట్ అంటారు. హైపర్ టెక్స్ట్ నథింగ్ బట్ ఏ వన్ వెబ్ పేజ్ లింక్ టు అనదర్ వెబ్ పేజ్ ఇట్స్ కాల్డ్ హైపర్ టెక్స్ట్. అండ్ మనకి వెబ్ పేజ్ అంటే ఒక డాక్యుమెంట్, ఒక టైప్ ఆఫ్ డాక్యుమెంట్ని వెబ్ పేజెస్ అంటారు. మనం నెక్స్ట్ మార్కప్ లాంగ్వేజ్ అంటే ఏంటో తెలుసుకుందాం. మార్కప్ లాంగ్వేజ్ అంటే మనం ఒక డేటాని ట్యాగ్స్ యూజ్ చేసి డిస్ప్లే చేయడాన్ని మార్కప్ లాంగ్వేజ్ అంటాం. అండ్ అదర్ థింగ్ ఈజ్, మనం మార్కప్ లాంగ్వేజ్ యూజ్ చేసేటప్పుడు మనం ట్యాగ్స్ యూజ్ చేస్తాం. అసలు ట్యాగ్స్ అంటే ఏంటి అని మీకు డౌట్ రావచ్చు. ట్యాగ్స్ ఆర్ ద ఫండమెంటల్ బిల్డింగ్ బ్లాక్స్ యూజ్డ్ టు క్రియేట్ అండ్ స్ట్రక్చర్ ఆఫ్ వెబ్ పేజ్. వాటిని ట్యాగ్స్ని ఎందుకు యూజ్ చేస్తామంటే ఒక స్ట్రక్చర్ని క్రియేట్ చేయడానికి యూజ్ చేస్తాం, అది వెబ్ పేజ్. ఓకే, ఆ ట్యాగ్స్లో కూడా మనకి మన జావా పైథాన్కి ఎలా కర్లీ బ్రేసెస్ ఉంటాయో దీనికి యాంగులర్ బ్రాకెట్స్ ఉంటాయి. ఓకే, అండ్ ఫస్ట్ వన్ ఈజ్ ద ఓపెన్ బ్రాకెట్ అండ్ సెకండ్ వన్ ఈజ్ క్లోజింగ్ బ్రాకెట్. ఓకే, ఈ ట్యాగ్స్లో కూడా మనకి ప్రీ డిఫైన్డ్ ట్యాగ్స్ అనేవి ఉంటాయి. అవి లైక్ వీడియో, ఆడియో. మనం ఈ వీడియో ట్యాగ్ ఇచ్చి మనం వీడియో లింక్ దాంట్లో ఇచ్చామంటే దానికి కంప్యూటర్కి అర్థమైపోయింది. అది ఒకేలా మనకి ఇష్టం వచ్చిన వర్డ్ ఇచ్చామనుకోండి, అది కంప్యూటర్కి అర్థం కాదు. సో అందుకే కొన్ని ప్రీ డిఫైన్ ట్యాగ్స్ అనేవి ఉంటాయి ఇన్ HTML. మనం ప్రీ డిఫైన్ ట్యాగ్స్ని ఎందుకు యూజ్ చేస్తామంటే ఆ ట్యాగ్స్ ఇవ్వడం వల్ల కంప్యూటర్కి అనేది అర్థమవుతుంది. అండ్ మనం ఏం డిస్ప్లే చేయాలనుకుంటున్నామో కంప్యూటర్కి అర్థమై అది డిస్ప్లే చేస్తుంది. మనం నోట్, వీ కెన్ యూజ్ ఓన్లీ ప్రీ డిఫైన్డ్ వర్డ్స్ ఇన్ ట్యాగ్స్. ఏం లేదు మామ, అది కంప్యూటర్కి ఆ వర్డ్స్ ఈజీగా అర్థమవుతుంది అండ్ ఈజీగా డిస్ప్లే చేస్తుంది. అండ్ ఇక్కడ మీకు డౌట్ రావచ్చు, జావా అండ్ పైథాన్లో మనం ట్యాగ్స్ ఎందుకు యూజ్ చేయం? ఇట్స్ ఏ బ్రిలియంట్ క్వశ్చన్ కదా. అది కూడా ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. జావా అండ్ పైథాన్ ఈజ్ ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. నాకు తెలిసి ఈ వీడియో చూసే వాళ్ళందరికీ జావా అండ్ పైథాన్ ఈజ్ ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అని అందరికీ తెలుసు. అండ్ దానికి ఏ సెట్ ఆఫ్ సింటాక్స్ అనేవి ఉంటాయి. అలాగే HTMLకి కూడా ఈ ట్యాగ్స్ అనేది కీ రోల్ ప్లే చేస్తాయి. అండ్ ద నెక్స్ట్ వన్, వాట్ ఆర్ ద యూజెస్ ఆఫ్ HTML? అవి వీడియో లాస్ట్లో మీకు పాయింట్ వైజ్గా ఇస్తాం. అండ్ ఇంతే మామ, మనది ఫస్ట్ డే ఈజ్ కంప్లీటెడ్ ఇంట్రడక్షన్. అండ్ మనం ఫర్దర్ వీడియోస్లో ట్యాగ్స్ గురించి బ్రీఫ్గా తెలుసుకుందాం మామ. అంటిల్ దెన్ బాయ్ బాయ్ మామ, మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ. అండ్ ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మీకు హెల్ప్ అవ్వచ్చు, మీ ఫ్రెండ్స్కి హెల్ప్ అవ్వచ్చు.